మహారాష్ట్ర రాజకీయాల్లో ఒక విచిత్రమైన పరిస్థితి. బీజేపీతో విభేదించి క్రిందటిసారి ఎన్నికలకు ముందు విభేదించింది, ఎన్నికలయ్యాక విభేదించి ఏకంగా కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకున్నటువంటి శివసేన ఇప్పుడు మళ్ళీ ఈ పార్టీల మీద పెత్తనం చెలాయించాలనుకోవద్దు, ఎన్సీపీ మీదను అలాగే కాంగ్రెస్ పార్టీ మీద. దాంతో వాళ్ళిద్దరూ ఎదురు తిరిగినటువంటి సంఘటన మహారాష్ట్రలోని మహావికాస్ అఘాడీలో లోకలోకలు తీవ్రమైన. ముంబైలోని 5 లోక్సభ స్థానాలు సహా 17 ఎంపీ సీట్లకి శివసేన ఉద్ధవ్ బాలాసాహెబ్ ఠాక్రే ఏకపక్షంగా అభ్యర్థులను ప్రకటించడం మీద కాంగ్రెస్, ఎన్సీపీ తీవ్ర ఆగ్రహంతో ఉన్నాయి. వీటిలో ముంబై సౌత్ సెంట్రల్, వాయువ్య ముంబై, సాంగ్లీ, భివాండి స్థానాల మీద కాంగ్రెస్ గట్టిగా పట్టుబడుతుండగా భివాండి సీటు కోసం పవార్ ఎన్సీపీ కూడా డిమాండ్ చేస్తుంది. రాష్ట్రంలో 48 లోక్సభ స్థానాలు ఉంటే వీటిలో 22 స్థానాల్లో పోటీ చేస్తాను ఉద్ధవ్ సేన ఇదివరకే ప్రకటించింది. కాంగ్రెస్ 16, పవార్ ఎన్సీపీ 10, స్వాభిమాని షేత్కారీ సంఘటనకు 1 ఇవ్వాలని ప్రాథమికంగా నిర్ణయించారు. పోటీ చేసే స్థానాలపై ఒక పక్క చర్చలు జరుగుతుండగానే ఉద్ధవ్ సేన 17 మంది అభ్యర్థులతో మంగళవారం తొలి జాబితా ప్రకటించింది. దీని మీద ముంబై కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు సంజయ్ నిరుపమ్ మండిపడ్డారు. ముంబైలోని 5 స్థానాల్లో పోటీ చేయడం ద్వారా కాంగ్రెస్ని కాళ్ళబేరానికి తీసుకురావాలని ఆ పార్టీ ప్రయత్నిస్తోందని, పొత్తు ధర్మాన్ని ఉల్లంఘించిందని ఆరోపించారు. కాంగ్రెస్ని కాపాడుకోవాలంటే తక్షణమే దాంతో తెగతింపులు చేసుకోవాలని అధిష్టానాన్ని డిమాండ్ చేశారు. మరోవైపు మహా అఘాడీకి బాబాసాహెబ్ అంబేద్కర్ మనవడు వంచిత్ బహుజన్ అఘాడీ అధినేత ప్రకాష్ అంబేద్కర్ గట్టి షాక్ ఇచ్చారు. దాంతో పొత్తు పెట్టుకునే ప్రసక్తి లేదన్నారు. వారసత్వ రాజకీయాలను ప్రోత్సహించేందుకు వీబీఏని వాడుకోవాలని ఎంవీఏ చూస్తోందని విమర్శించారు.